ఇది పిక్సెల్ 10 నార్మల్గా ఈ ఫోన్ మీద పెద్దగా ఎవరు ఇంట్రెస్ట్ చూపిరు కానీ బిగ్ బిలియన్ డే సేల్ టైంలో ఈ ఫోన్ మీద చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే ఇది చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. నార్మల్గా ఇది 50,000 రూపాయలు ఉంటుంది. బిగ్ బిలియన్ డే సేల్లో అరౌండ్ 35,000 రూపీస్ లోపే వచ్చేస్తుంది. బట్ ఇప్పుడున్న ప్రైస్ కి ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ కి 35,000 రూపీస్ లోపు వస్తుందా అంటే డౌటే. బట్ ఖచ్చితంగా 40,000 రూపీస్ లోపే వచ్చేస్తుంది. సో 40,000 రూపీస్ లోపైనా 35,000 రూపీస్ లోపైనా పిక్సెల్ ఫోన్స్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక్కటే ఆప్షన్ ఉంటుంది. సో అసలు ఈ ఫోన్ ని తీసుకోవచ్చా, ఈ ఫోన్ లో ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అసలు ఈ ఫోన్ ఎవరికి సెట్ అవుతుంది అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ బాక్స్ చూసుకుంటే బాక్స్ ఎలా ఉంటుంది, ఒక చిన్న స్వీట్ బాక్స్ లా ఉంటుంది. లోపల ఏం కంటెంట్స్ ఉండవు, జస్ట్ ఫోన్ ఉంటుంది, టైప్ సి టు టైప్ సి కేబుల్ ఉంటుంది, సిమెంటెడ్ పిన్ ఉంటుంది, అంతే. బాక్స్ లో ఏది ఉండదు. మీకు కేస్ కానీ స్క్రీన్ గార్డ్ కానీ మీరు బయట ఎత్తుకోవాల్సిందే. చార్జర్ కూడా మీరు సెపరేట్ కొనుక్కోవాల్సిందే, బాక్స్ లో ప్రొవైడ్ చేయరు. ఒకసారి ఫోన్ స్క్రీన్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒకసారి పాజ్ చేసి చదువుకోండి. మనం ఒక్కో డిపార్ట్మెంట్ డీటెయిల్ గా చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ డిజైన్ దగ్గరికి వస్తే డిజైన్ సేమ్ పిక్సెల్ 9 లానే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. కంప్లీట్ బ్యాక్ సైడ్ ఫ్లాట్ ఉంటుంది. కెమెరా మాడ్యూల్ పైకి రావడం ఇట్లా ఏ ఉండదు, మొత్తం లోపలే ఉంటుంది. ఈ ఫ్లాష్ కూడా కంప్లీట్ లోపలికే ఉంటుంది. ఫ్లాట్ బ్యాక్ మీరు ఇలా పెట్టారంటే ఫ్లాట్ గా వచ్చేస్తుంది. అండ్ ఇది మొత్తం 4 కలర్స్ లో వస్తుంది. లావెండర్, రెడ్, ఫాగ్, బ్లాక్. నా దగ్గర ఉండేది బ్లాక్ కలర్. ఫస్ట్లీ ఇది చేతిలో పట్టుకోగానే చాలా కాంపాక్ట్ ఫీలింగ్ వస్తుంది. ఇది 6.3 ఇంచ్ డిస్ప్లే కాబట్టి చాలా చిన్న సైజ్ ఫోన్. లైక్ మనకి iPhone 17 ఇవి పట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. మీకు చుట్టూ మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది కాబట్టి బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. ఇక్కడ కొంచెం ఆ ప్రీమియంనెస్ మిస్ అవుతుంది. బట్ చుట్టూ అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గ్లాస్ 7A ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ IP రేటింగ్ ఇది IP68 రేటింగ్ తో వస్తుంది. ఇది కూడా మంచి విషయం. అండ్ సైజ్ చాలా చిన్న సైజ్ ఫోన్ కాబట్టి 6.3 ఇంచ్ డిస్ప్లే కాబట్టి చేతిలో పట్టుకున్నప్పుడు చాలా లైట్ వెయిట్ ఉంటుంది. జస్ట్ 189 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. కాకపోతే ఈ ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు వేరే ఫోన్స్ కి ఈ ఫోన్ కి నాకు డిఫరెన్స్ ఎక్కడ కనిపించిందంటే మెయిన్ గా ఈ పవర్ బటన్స్ దగ్గర. నార్మల్ గా మనకి అన్ని ఫోన్స్ లో యూనివర్సల్ గా పవర్ బటన్ కింద ఉంటుంది, వాల్యూమ్ బటన్స్ పైన ఉంటాయి. అన్నిట్లో అలాగే చూస్తుంటాం. బట్ దీనిలో మాత్రం పవర్ బటన్ పైన ఉంటుంది, వాల్యూమ్ బటన్స్ కింద ఉంటాయి. సో ఇది స్టార్టింగ్ లో అలవాటు అవడానికి కొంచెం టైం పట్టుద్ది. ప్రతిసారి పవర్ బటన్ నొక్కబోయి వాల్యూమ్ బటన్ నొక్కుతుంటాం, వాల్యూమ్ బటన్ నొక్కబోయి పవర్ బటన్ నొక్కుతూ ఉంటాం. సో ఇది కొంచెం టైం పట్టుద్ది. బట్ అలవాటు అయితే మాత్రం బాగానే ఉంటుంది. ఓవరాల్ గా బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ ఓకే బాగానే ఉంటుంది. కమింగ్ టు డిస్ప్లే, ఇది 6.3 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అక్కడ చాలా మంది 1.5K 2K అంటారు కానీ ఈ సైజ్ కి 6.3 ఇంచ్ సైజ్ కి ఫుల్ హెచ్డి ప్యానల్ మోర్ దెన్ ఎనఫ్. మీరు ఫస్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి డిస్ప్లేలో స్మూత్ డిస్ప్లే ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకుంటే మీకు రిఫ్రెష్ రేట్ కొంచెం స్మూత్ అయిపోద్ది, 120Hz వెళ్ళిపోద్ది. సో డిస్ప్లే చూడడానికి బాగానే ఉంటుంది, కలర్స్ బాగుంటాయి, డిస్ప్లే వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఎక్కడ మేజర్ ఇబ్బంది కనిపించదు. కానీ మేజర్ గా ప్రాబ్లం ఏంటంటే బెజిల్స్, చుట్టూ బెజల్స్ కొంచెం థిక్ గా కనిపిస్తూ ఉంటాయి, లావ్ కనిపిస్తూ ఉంటాయి. సో బెజల్స్ ఇంకొంచెం స్లిమ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. వీళ్ళు చాలా రోజుల నుంచి చాలా జనరేషన్స్ గా పిక్సెల్ ఫోన్స్ చాలా థిక్ గా కనిపిస్తూ ఉంటాయి. ఆ బెజల్స్ ఏ సిరీస్ లో ఆ థిక్ గా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ కొంచెం తగ్గిస్తే ఇంకా బాగుండేది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ డిస్ప్లే మీకు చూడడానికి బాగానే ఉంటుంది. కలర్స్ ఎవ్రీథింగ్ బాగానే ఉంటుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. ఎక్కడ పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఇప్పటి వరకు మీరు చూసిన క్లిప్స్ ఏవైతే ఆ ఫోన్ క్లిప్స్ చూసారో వాటన్నిటిలో మీరు ఫ్లిక్కరింగ్ నోటీస్ చేస్తుంటారు. లైట్ గా ఫ్లిక్కర్ అవుతూ ఉంటుంది స్క్రీన్. ఆ ఫ్లిక్కరింగ్ ఎందుకు వస్తుందంటే దీనిలో PWM డిమ్మింగ్ చాలా తక్కువ ఉంది. జస్ట్ 240Hz PWM డిమ్మింగ్ తో వస్తుంది. మీకు మినిమం అంటే ఐఫోన్స్ లో చాలా తక్కువ ఉంటుంది. 480Hz PWM డిమ్మింగ్ తో వస్తుంది. ఆ ఐఫోన్ కానీ మీకు సామ్సంగ్ S సిరీస్ కానీ ఇవన్నీ కూడా 480Hz తో వస్తుంది. అదే తక్కువ అనుకుంటే ఇది ఇంకా తక్కువ 240Hz PWM డిమ్మింగ్ తో వస్తుంది. సో ఈ PWM డిమ్మింగ్ ఎంత తక్కువ ఉంటే మీకు ఫోన్ ఫ్లిక్కరింగ్ ఎక్కువ ఉంటుంది. మీకు నేక్డ్ అయితే నార్మల్ గా మీరు ఫోన్ చూస్తుంటే ఆ ఫ్లిక్కరింగ్ మీరు నోటీస్ చేయరు. బట్ అది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే మీరు చీకట్లో ఫోన్ చూస్తున్నప్పుడు కానీ లో లైటింగ్ లో బ్రైట్నెస్ తగ్గించి మీరు ఫోన్ చూస్తున్నప్పుడు మీకు ఐస్ స్ట్రెయిన్ అయిపోతాయి, ఆ తలనొప్పి వచ్చేస్తుంది. అది మీ నేక్డే కనిపించకపోవచ్చు కానీ అది చాలా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఒకవేళ మీరు లో లైట్లో చీకట్లో ఫోన్ ఎక్కువ చూసి అలవాటు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ మీరు యూజ్ చేస్తే తలనొప్పి వస్తుంది. దీనికోసమే చాలా ఫోన్స్ లో మీకు ఫ్లాగ్షిప్ ఫోన్స్ OnePlus కానీ వేరే ఫ్లాగ్షిప్ ఫోన్స్ చూసుకుంటే వాటిలో 2160Hz PWM డిమ్మింగ్, 3280Hz PWM డిమ్మింగ్ ఇట్లా హై ఇస్తారనమాట. మీకు PWM డిమ్మింగ్ హై ఉందనుకోండి, మీరు ఫోన్ లో లైటింగ్ లో చూసినప్పుడు హెడ్ ఏక్ ఇట్లాంటివి రావు. బట్ దీనిలో లోయెస్ట్ ఉంది 240Hz PWM డిమ్మింగ్ తో వస్తుంది. సో ఇది మేజర్ కన్సర్న్ నాకు ఈ ఫోన్ లో. అండ్ బ్రైట్నెస్, ఇది పీక్ బ్రైట్నెస్ అవుట్డోర్ లో 3000 nits పీక్ బ్రైట్నెస్ అని చెప్తున్నారు. డైరెక్ట్ పీక్స్ లో మీకు ఫోన్ డిస్ప్లే కనిపిస్తుంది. కానీ మీరు కాసేపు ఏదైనా కెమెరాస్ యూజ్ చేసినా, ఏదైనా కొంచెం పర్ఫార్మెన్స్ టాస్క్ చేసినా, కాసేపు ఫోన్ ఎండలో యూజ్ చేసినా ఫోన్ హీట్ అయిపోద్ది. ఫోన్ హీట్ అయిన మరుక్షణం డిస్ప్లే బ్రైట్నెస్ తగ్గిపోద్ది. సో వీళ్ళు పీక్ బ్రైట్నెస్ 3000 nits అని చెప్పినా కూడా ఉపయోగం లేదు. సన్లైట్ లో డిస్ప్లే కనిపించదు, డిస్ప్లే బ్రైట్నెస్ తగ్గిపోద్ది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది స్టీరియో స్పీకర్స్ వస్తుంది. స్టీరియో సెపరేషన్ కానీ సౌండ్ క్వాలిటీ కానీ ఓకే బాగానే ఉన్నాయి, పెద్ద కంప్లైంట్స్ ఏం లేవు. కమింగ్ టు పర్ఫార్మెన్స్, దీనిలో Google Tensor G4 ప్రాసెసర్ తీసుకొచ్చారు. ఈ ప్రాసెసర్ గూగుల్ వాళ్ళు సొంతంగా తయారు చేసుకున్న ప్రాసెసర్. మనకి సామ్సంగ్ ఫోన్స్ లో Exynos ఎలాగో వీళ్ళు ఈ ఫోన్స్ లో టెన్సార్ ప్రాసెసర్స్ ని వీళ్ళే సొంతంగా తయారు చేసుకుంటూ ఉంటారు. ఈ G4 ప్రాసెసర్ అనేది మీకు MediaTek Dimensity 8350 ప్రాసెసర్ కి కొంచెం సిమిలర్ గా ఉంటుంది. సో
ప్రాసెసర్ అయితే హార్డ్వేర్ పరంగా ఓకే డీసెంట్ ప్రాసెసరే. AnTuTu బెంచ్ మార్క్ స్కోర్ అరౌండ్ 1.2 మిలియన్ దాకా స్కోర్ చేసింది. హార్డ్వేర్ పరంగా బాగానే ఉంటుంది, కానీ ఈ ఫోన్ లో చాలా మంది ఆప్టిమైజేషన్ ఇష్యూస్ నోటీస్ చేస్తూ ఉంటారు. సో స్టార్టింగ్ లో యూజ్ చేసినప్పుడు మీకు అంత ఇబ్బంది అనిపించకపోవచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో ఒక 2-3 ఇయర్స్ యూజ్ చేసిన తర్వాత ఫోన్ లో చాలా ఇష్యూస్ మీకు బయటపడతాయి. ఫస్ట్లీ నేను ఈ ఫోన్ యూజ్ చేసినప్పుడు జనరల్ టాస్క్ కి క్యాజువల్ గా ఫోన్ యూజ్ చేసినప్పుడు నాకు ఎక్కడ ఇబ్బంది అనిపించలా, స్మూత్ గానే ఉంది. ఈవెన్ గేమింగ్ కూడా ఆడాను. గేమింగ్ ఇది BGMI స్మూత్ 60 FPS సపోర్ట్ చేస్తుంది. అండ్ గేమింగ్ ఫీచర్స్ కూడా పెద్ద ఏమి ఉండవు, జస్ట్ FPS మానిటరింగ్ ఉంటుంది. ఎంత FPS లో మీరు గేమ్స్ ఆడుతున్నారు అనేది లైవ్ గా మానిటరింగ్ చేసుకుంటూ ఉండొచ్చు. అదొకటి తప్పించి మీకు పెద్ద గేమింగ్ ఫీచర్స్ ఏమి దీనిలో ఉండవు. సో గేమ్ ఆడుతున్నప్పుడు కూడా నాకేమి అంత తోప్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. డీసెంట్ ప్రాసెసర్, ఆ గేమింగ్ కి కూడా నేను అంత రికమెండ్ చేయను. ఓకే గేమ్స్ మరి ప్రొఫెషనల్ గా ఆడతా అనుకుంటే మాత్రం ఈ ఫోన్ మీకు అంత నచ్చకపోవచ్చు. గేమింగ్ మాత్రం డీసెంట్ ఉంది. అండ్ ఈ ఫోన్ లో చాలా మంది టెన్సర్ ప్రాసెసర్, ఈ ఫోన్ అనే కాదు మామూలుగా పిక్సెల్ ఫోన్స్ లో ఎక్కువ మంది హీటింగ్ ఇష్యూస్ నోటీస్ చేస్తూ ఉంటారు. సో నేను ఫోన్ లో హీటింగ్ ఇష్యూస్ టెస్ట్ చేయడం కోసమే చాలా టైం స్పెండ్ చేశాను. ఫస్ట్లీ గేమ్ ఆడుతున్నప్పుడు ఒక 1 అవర్ 1.5 అవర్ గేమ్ ఆడిన తర్వాత నాకు ఇంట్లో కూర్చొని ఫ్యాన్ కింద ఆడినప్పుడు నాకు వచ్చిన పీక్ టెంపరేచర్ 44 డిగ్రీస్ నుంచి 45 డిగ్రీస్ దాకా ఫ్రంట్ అండ్ బ్యాక్ నాకు టెంపరేచర్ రీచ్ అయింది. అండ్ ఇండోర్ లో మీరు గేమ్ ఆడుతున్నప్పుడు కూడా ఫోన్ హీట్ ఏంటంటే ఇండోర్ లో కూడా డిస్ప్లే బ్రైట్నెస్ తగ్గిపోతుంది, మీకు క్లియర్ గా నోటీస్ చేస్తారు. సో గుర్తుపెట్టుకోండి. అండ్ అవుట్డోర్ లో మీరు బయటకు వెళ్ళి కెమెరాస్ యూజ్ చేసినప్పుడు, నేను ఫోటోస్ అట్లా వెళ్ళినప్పుడు, అవుట్డోర్ లో వీడియోస్ రికార్డ్ చేసినప్పుడు ఒక 20 మినిట్స్ 4K లో వీడియోస్ రికార్డ్ చేస్తే నాకు ఫోన్ టెంపరేచర్ ఫ్రంట్ సైడ్ అరౌండ్ 47.9 డిగ్రీస్, అరౌండ్ 48 డిగ్రీస్ దాకా వెళ్ళింది. బ్యాక్ సైడ్ అరౌండ్ 47.5 డిగ్రీస్. 48 డిగ్రీస్ అంటే అసలు టూ మచ్. అది కూడా ప్లాస్టిక్ బాడీ. ఇది ఏమన్నా గ్లాస్ మెటల్ అనుకుంటే సరే అంత రీచ్ అవుతుందంటే అర్థం ఉంది, బట్ ఇది ప్లాస్టిక్ బాడీకి అంత టెంపరేచర్స్ రీచ్ అవడం అనేది టూ మచ్, చాలా ఎక్కువ అని చెప్పాలి. అండ్ వీడియో రికార్డ్ చేసినప్పుడు మీకు స్క్రీన్ మీద వచ్చేస్తుంది రికార్డింగ్ మే ఎండ్ సడన్లీ డివైస్ ఇస్ వెరీ వామ్ అని వస్తుంది. సో వీడియో సడన్ గా ఆగిపోవచ్చు అని చెప్తుంది. యాక్చువల్ గా దీనిలో ఒక ఫీచర్ ఉంటుంది, సెట్టింగ్స్ లోకి వెళ్ళి బ్యాటరీ డయాగ్నోస్టిక్స్ లోకి వెళ్ళి ఫోన్ ఈస్ వెరీ వామ్ అది సెలెక్ట్ చేసుకుంటే మీకు ఫోన్ ని చెక్ చేసి ఫోన్ టెంపరేచర్ ఎంత ఉందని చూపిస్తుంది అనమాట. ఒక చిన్న కలర్స్ రిప్రజెంటేషన్ వస్తుంది. ఒకవేళ టెంపరేచర్స్ గ్రీన్ లో ఉంటే నో ప్రాబ్లం, పెద్ద ఇబ్బంది లేదు. ఎల్లోలో ఉందంటే మాత్రం ఫోన్ బాగా వేడెక్కినట్టు, రెడ్ లో ఉంటే మాత్రం ఇంకా చెప్పకల్లా ఫోన్ షెడ్కి వెళ్ళిపోద్ది. నేను ఎంత హెవీగా టెస్ట్ చేసినా కూడా నాకు ఎల్లోలోనే ఉంది. రెడ్ లోకి వెళ్ళా నాకు బయట చెక్ చేసినప్పుడు 47 48 వచ్చినాయి, కానీ ఆ బ్యాటరీ టెంపరేచర్ చెక్ చేసినప్పుడు మాత్రం నాకు వచ్చింది మాక్సిమం 45.6 డిగ్రీస్ వచ్చింది. అది కూడా ఎల్లోలోనే ఉంది, రెడ్ లోకి ఇంకా రాలేదు. ఒకవేళ మీరు ఏదైనా హెవీగా కెమెరాస్ ఎక్కువ యూజ్ చేయడం, అవుట్డోర్ లో కూర్చొని గేమ్స్ ఆడడం ఇట్లాంటి చేస్తుంటే మాత్రం ఫోన్ బాగా వేడెక్కిపోద్ది అండ్ డిస్ప్లే బ్రైట్నెస్ తగ్గిపోద్ది. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. పర్ఫార్మెన్స్ నాకైతే అప్ టు మార్క్ అనిపించలా. సో పర్ఫార్మెన్స్ విషయంలో ఖచ్చితంగా అది మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ ఇది LPDDR5X RAM తో వస్తుంది, UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. అండ్ కమింగ్ టు బ్యాటరీ, దీనిలో 5100 mAh బ్యాటరీ ఉంటుంది. 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 10 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే బాక్స్ లో చార్జర్ ప్రొవైడ్ చేయరు, మీరు బయట సెపరేట్ కొనుక్కోవాలి. నేను గాన్ చార్జర్ తో టెస్ట్ చేశాను, CMF గాన్ చార్జర్ తో. అది 30 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. దాంతో ఛార్జ్ చేస్తే నాకు 0 to 100% అరౌండ్ 1 hour 20 minutes టైం పట్టింది. ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఏసీ ఉన్న రూమ్ లో లేదంటే ఫ్యాన్ కింద మీరు ఛార్జింగ్ పెడితే 1 hour 20 minutes పట్టుద్ది. అదే మీరు రూమ్ వేడిగా ఉంది, గాలి రాట్లా, సగసగ్గా ఉందనుకుంటే ఈజీగా 1 hour 40 minutes దాకా వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఫోన్ వేడెక్కిందంటే ఛార్జింగ్ తీసుకోవడం కూడా స్లో చేస్తుంది అనమాట, స్లోగా ఛార్జింగ్ ఎక్కుతుంది. సో ఒకవేళ ఏసీ ఉన్న రూమ్ లో చేస్తేనే 1 hour 20 minutes టైం పడుతుంది. సో ఇది చాలా తక్కువ. అండ్ కమింగ్ టు స్క్రీన్ ఆన్ టైం, దీన్ని నేను టెస్ట్ చేసినప్పుడు అరౌండ్ 7 hours స్క్రీన్ ఆన్ టైం వచ్చింది, ఇంకా 10% బ్యాటరీ మిగిలింది. అది కూడా నేను కొంచెం బేసిక్ గానే యూజ్ చేసా, అంత హెవీగా టెస్ట్ చేయాల, అయినా కూడా 7 hours బ్యాటరీ బ్యాకప్ వచ్చింది. స్టార్టింగ్ లో ఓకే 7 hours 6 hours మహా అయితే 6 to 7 hours వస్తుంది. బట్ లాంగ్ టర్మ్ లో మీరు ఫోన్ యూజ్ చేస్తా ఉన్నప్పుడు ఒక 2-3 years కి బ్యాటరీ చాలా తగ్గిపోద్ది. నా ఫ్రెండ్స్ లో కూడా పిక్సెల్ ఫోన్స్ యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అనుకుంటే చెప్తుంటారు ఒకప్పుడు 6 to 7 hours వచ్చేది, ఇప్పుడు 2 to 3 hours వస్తుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటారు. సో పిక్సెల్ లో అయితే మీకు లాంగ్ టర్మ్ లో బ్యాటరీ యూజ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇష్యూస్ నోటీస్ చేస్తారు. అండ్ నేను యూజ్ చేసిన బ్యాటరీ స్టాట్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఏ టాస్క్ లో ఎంత సేవ్ చేస్తే ఎంత బ్యాటరీ తగ్గింది అనేది ఈ బ్యాటరీ స్టాట్స్ లో చూడొచ్చు. యాజ్ ఆఫ్ నౌ డీసెంట్ బ్యాటరీ బ్యాకప్ అయితే నాకు బాగానే వస్తుంది, కానీ లాంగ్ టర్మ్ లో యూజ్ చేస్తే కానీ తర్వాత ఏం జరగదో చెప్పలేము. సో ప్రెసెంట్ అయితే బ్యాటరీ ఓకే బాగానే ఉంది. అండ్ కమింగ్ టు కెమెరాస్, బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీనిలో గూగుల్ క్యామ్ ఉంటుంది. ఫస్ట్లీ మీరు గూగుల్ క్యామ్ తో నార్మల్ ఫోన్స్ తో ఫోటోలు కొట్టినట్టు కొడితే మీకు దీనిలో సరిగ్గా రావు. చాలా టైం తీసుకొని చాలా జాగ్రత్తగా ఫోటోలు తీస్తేనే ఈ గూగుల్ క్యామ్ లో సరిగ్గా వస్తాయి. ఫస్ట్ కెమెరా ఓపెన్ చేసి కింద సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఆ 3 dots క్లిక్ చేసి ఫాస్ట్ యాక్సెస్ లో క్విక్ యాక్సెస్ కంట్రోల్ ని ఎనేబుల్ చేసుకోండి. అప్పుడు మీరు కెమెరా ఓపెన్ చేయగానే జస్ట్ స్క్రీన్ మీద ట్యాప్ చేయగానే మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. వైట్ బ్యాలెన్స్, ఎక్స్పోజర్, షాడోస్ ఇవన్నీ అడ్జస్ట్ చేయడానికి మీకు కొన్ని బార్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ మీరు జాగ్రత్తగా మాన్యువల్ గా మీరు ఫోటోస్ తీస్తే మాత్రం ఫోటోస్ బాగానే వస్తాయి. ఈవెన్ సెట్టింగ్స్ లోనే కింద స్క్రోల్ చేస్తే రిచ్ కలర్స్ ఇన్ ఫోటోస్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకుంటే మీకు ఫోటోస్ కొంచెం లైట్ గా బూస్ట్ అయ్యి వస్తాయి. మరి ఓవర్ గా వేరే ఫోన్స్ లో ఉన్నట్టు బూస్ట్ అయ్యి రావు, కానీ కొంచెం లైట్ గా కలర్స్ కొంచెం బూస్టెడ్ గా కనిపిస్తాయి. మెయిన్ కెమెరా యూజ్ చేసి మీరు 1x లో 2x లో ఫోటోస్ తీసుకోవచ్చు, 1.5x లో 2x లో పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. ఫస్ట్లీ మెయిన్ కెమెరా దగ్గరికి వస్తే మీరు డే టైమ్
టైంలో మంచి లైటింగ్ కండిషన్లో ఫొటోస్ తీస్తుంటే మాత్రం మీరు ఆకులకి పూలకి ఫొటోస్ తీస్తుంటే ఫొటోస్ బాగానే వస్తాయి. పెద్ద ప్రాసెసింగ్ ఉండదు, రాగా వచ్చేస్తాయి. మీరు కళ్ళతో ఎలా చూస్తారో, కళ్ళతో ఎలా అయితే కలర్స్ కనిపిస్తాయో ఆల్మోస్ట్ అదే కలర్స్తో రాలో వచ్చేస్తాయి ఫొటోస్. అంత ప్రాసెసింగ్ ఉండదు, కలర్స్ అంత బూస్ట్ కూడా ఏమవు. బట్ మీరు హ్యూమన్స్ తీస్తున్నప్పుడు మాత్రం హ్యూమన్స్ ఒకవేళ దగ్గరగా ఉండి ఫొటోస్ తీస్తుంటే ఫొటోస్ బాగానే వస్తున్నాయి, కలర్స్ కానీ స్కిన్ టోన్స్ కానీ అన్ని బాగానే వస్తున్నాయి. బట్ ఒకవేళ పర్సన్ దూరంగా ఉన్నాడంటే మాత్రం అప్పుడు మాత్రం ఫొటోస్లో అంత డీటెయిల్స్ తీసుకోవట్లా. మీరు జూమ్ చేస్తే తెలిసిపోద్ది. అక్కడ ఈ ఫొటోస్ అంతా కూడా కొంచెం సాఫ్ట్గా కనిపిస్తూ ఉన్నాయి, అంతా చుక్కలు చుక్కలుగా కొంచెం ఓవర్ షార్ప్ అయినట్టు. అంత డీటెయిల్స్ లేవు, ఫేస్ మీద అంత డీటెయిల్స్ లేవు. మీకు మనిషి కొంచెం దగ్గరగా ఉంటే మాత్రం ఫొటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ బాగానే వస్తున్నాయి. బట్ నైట్ టైంలో మాత్రం కెమెరా కొంచెం స్ట్రగుల్ అవుతుంది. నార్మల్గా ల్యాండ్స్కేప్స్ తీస్తున్నా కూడా ఫొటోస్లో బాగా నాయిస్ వచ్చేస్తుంది. జూమ్ చేస్తే క్లియర్గా నాయిస్ నోటీస్ చేయొచ్చు. మీకు నార్మల్ ఆ స్ట్రీట్ లైట్ ఫోటోగ్రఫీస్ కూడా అంత సూపర్గా రావట్లా, అన్నింటిలో మీరు నాయిస్ నోటీస్ చేస్తారు. అండ్ కమింగ్ టు వీడియోస్, బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ బాగుంది, కలర్స్ కానీ స్టెబిలేషన్ కానీ ఎవ్రీథింగ్ బాగానే తీసుకుంటుంది. వీడియో క్వాలిటీ పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే దీనిలో బొకే వీడియోస్ ఇట్లాంటి ఆప్షన్స్ అన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫొటోస్ చాలా డీసెంట్ వస్తాయి, అంత డీటెయిల్స్ ఏ ఉండవు. ఓకే చూడడానికి బాగానే ఉంటుంది కానీ జూమ్ చేస్తే అంత డీటెయిల్స్ ఉండవు, కొంచెం ఓవర్ షార్ప్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది. అండ్ వీడియో ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇది మాత్రం కొంచెం కాంట్రాస్ట్ లెవెల్స్ అటు ఇటు అయినట్టు అనిపిస్తుంది, కొంచెం బ్లాక్ పాయింట్స్ ఎక్కువ అయిపోయినట్టు అనిపించింది. సో ఇవన్నీ నేను పిక్సెల్ కెమెరాస్ లో ఎక్స్పెక్ట్ చేయాలి. చాలా మంది పిక్సెల్ ఫోన్స్ లో కెమెరాస్ ఎక్సలెంట్ ఉంటాయి, వీడియోస్ ఎక్సలెంట్ వస్తాయి అంటుంటారు కానీ నాకైతే ఆ లెవెల్లో ఉన్నట్టు అనిపించలా. మేబీ ఇంకా పిక్సెల్ 10, 10 Pro, 10 Pro XL అవన్నీ నేను టెస్ట్ చేయాలా, అవన్నీ చూసుంటే నాకు అర్థమయ్యేది. కానీ దీనిలో మాత్రం అంత సూపర్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. డీసెంట్ గా వస్తాయి, నార్మల్ ఫోన్ ఎలాగ వస్తాయో అలా డీసెంట్ గా వస్తాయి, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఇది Android 16 తో లాంచ్ చేశారు. ప్రెసెంట్ Android 17 అప్డేట్ వచ్చింది. Android 17 అప్డేట్ చేశాను. యాక్చువల్గా ఇది Android 16 తో లాంచ్ అయింది కాబట్టి 7 years Android అప్డేట్స్, 7 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒక అప్డేట్ వచ్చేసింది, Android 17 అప్డేట్ చేసే కాబట్టి ఇక్కడ నుంచి ఇంకొక 6 years వరకు అప్డేట్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది స్టాక్ Android తో వస్తుంది, కంప్లీట్ స్టాక్ Android. ఎక్కడ కూడా మీకు చిన్న మోడిఫికేషన్స్ కానీ చిన్నగా ఫీచర్స్ ఇవ్వడం కానీ ఏది ఉండదు. స్టాక్ Android. మీకు పెద్ద ఫీచర్స్ కూడా ఉండవు. మీకు గ్యాలరీ ఉండదు, మీరు గూగుల్ ఫోటోస్ యూజ్ చేసుకోవాలి. అండ్ యాప్స్ని హైడ్ చేసుకోవడం, యాప్ లాక్ వేసుకోవడం, ఇట్లాంటి ఫీచర్స్ ఏం ఉండవు. అండ్ ఈవెన్ కాలింగ్ కూడా వీళ్ళు గూగుల్ డైలర్ ఇచ్చుంటారు. గూగుల్ డైలర్తో నేను కాల్ చేసి కాల్ రికార్డ్ చేద్దామని చూస్తుంటే అసలు కాల్ రికార్డింగ్ ఆప్షన్ చూపించట్లా. అండ్ చాలా మంది పిక్సెల్ ఫోన్స్ లో సిగ్నల్ ఇష్యూస్ కూడా ఉంటాయని చెప్తుంటారు. సో నేను ఎయిర్టెల్ యూజ్ చేశాను, జియో యూజ్ చేశాను. ఎయిర్టెల్ యూజ్ చేసినప్పుడు మాత్రం నాకు అసలు ఎక్కడ 5G రాలా. ఇంట్లో అక్కడక్కడ 5G వచ్చింది కానీ మోస్ట్ ఆఫ్ ద టైం 4Gలోనే ఉంది. మరి అది అందరికీ అలాగే ఉందా, నా ఒక్కడికి ఎలా వచ్చిందో తెలియదు. అవుట్డోర్ బయటకు వెళ్ళినప్పుడు కూడా నాకు మాక్సిమం టైంలో 4G ఎక్కువ కనిపించింది 5G కన్నా. ఇప్పుడు రీసెంట్గా చాలా న్యూస్లు వింటున్నా, చాలా మంది ఎయిర్టెల్కి ఆ 5G అన్లిమిటెడ్ 5G అనేది ఆపేస్తుంది, ఆల్మోస్ట్ అందరికీ 4G ఇస్తుందని చెప్పి వింటా ఉన్నాను. సో అందువల్ల నేను ఆ ఎయిర్టెల్ తీసేసి జియో సిమ్ వేసాను. జియో సిమ్ వేస్తే మాత్రం ఇంట్లో ఎక్కడైతే నాకు నార్మల్గా 5G ఎక్కడైతే వస్తుందో అన్ని చోట్ల 5G బాగానే తీసుకుంది. అవుట్డోర్కి వెళ్ళినప్పుడు కూడా 5G బాగానే వచ్చింది. ఎక్కడ సిగ్నల్లో మాత్రం ఎక్కడ ఇష్యూస్ లేవు. ఏదైనా యూజ్ చేస్తున్నా, ఏదైనా సెర్చ్ చేస్తున్నా, ఏదైనా ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నా, ఎక్కడ నాకు బఫర్ అవడం కానీ సిగ్నల్ ఆగిపోవడం కానీ ఎక్కడ ఇష్యూస్ రాలేదు. అండ్ కాల్ మాట్లాడాను, ఒక 2 గంటలు 3 గంటలు కాల్స్ మాట్లాడాను, ఎక్కడ కూడా కాల్స్ డ్రాప్ అయిపోవడం ఇట్లాంటి ఇష్యూస్ ఏం నోటీస్ చేయలేదు. ప్రెసెంట్ అయితే దీనిలో అలాంటి ఇష్యూస్ ఏం లేవనిపిస్తుంది. అండ్ ఇది Wi-Fi 6E సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ వర్షన్ 6 సపోర్ట్ చేస్తుంది. దీనిలో NFC ఉంటుంది, ఐఆర్ బ్లాస్ట్ ఉండదు, UFS 2.0 పోర్ట్ తో వస్తుంది, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ ఇబ్బంది లేదు, బాగానే ఉంది. సో ఇది ఫోన్ గురించి అయితే. సో ఈ ఫోన్ 50,000 రూపాయలకి కొనొచ్చా అంటే అసలు కొనొద్దు. 50,000 రూపాయలకి అసలు వర్తే కాదు. 35,000 రూపీస్కి వస్తే కొనొచ్చా అంటే అసలు ఈ ఫోన్ లో నాకు ఏవి అంత సూపర్ గా అనిపించలా. మెయిన్గా ఈ ఫోన్ లో మేజర్ గా నాకు నచ్చింది ఏంటంటే కాంపాక్ట్ ఫామ్ ఫ్యాక్టర్. ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు, ఫోన్ పట్టుకున్నప్పుడు చాలా కాంపాక్ట్ గా చేతిలో చూడడానికి బాగుంది. అండ్ ఓఎస్ క్లీన్ ఓఎస్, ఎవరికైతే స్టాక్ ఆండ్రాయిడ్ క్లీన్ ఓఎస్ నచ్చుతుందో వాళ్ళకి ఇది నచ్చొచ్చు. అండ్ అప్డేట్స్ ఎక్కువగా అప్డేట్స్ కావాలి, ఇంకా 7 years అప్డేట్స్ కావాలనుకున్న వాళ్ళకి ఇది నచ్చొచ్చు. అండ్ మెయిన్ గా పిక్సెల్ ఫ్యాన్స్, ఎవరికైతే పిక్సెల్ ఫోన్స్ అంటేనే ఇష్టం, నేను ఎక్కువ పిక్సెల్ ఫోన్స్ యూజ్ చేస్తాను అనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది నచ్చొచ్చు. కానీ మామూలుగా వేరే ఫోన్స్ యూజ్ చేసి పిక్సెల్కి వస్తా అంటే మాత్రం నేను ఈ ఫోన్ రికమెండ్ చేయను. నాకైతే ఈ ఫోన్ అంత సూపర్ గా అనిపిల్ల. దీనికన్నా బెటర్ ఫోన్స్ మార్కెట్ లో చాలా ఉన్నాయి. సో 35,000 రూపీస్ కి సేల్ లో ఈ ఫోన్ వస్తే మాత్రం ఓన్లీ మీకు పిక్సెల్ ఫోన్సే యూజ్ చేయాలి, నేను పిక్సెల్ ఫ్యాన్ ని, పిక్సెల్ నుంచే నాకు ఫోన్ కావాలనుకుంటే మాత్రం ఈ ఫోన్కి వెళ్ళొచ్చు. కానీ నాకు ఈ ఫోన్ తీసుకోవడానికి వేరే ఏ రీజన్స్ కనిపిలా. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు ఈ ఫోన్ తీసుకోవాలా లేదా అనేది. సో ఇది వాళ్ళ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.